హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనము మోడ్ 0, మోడ్ 1 గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనము మోడ్ 2 అండ్ మోడ్ 3 గురించి నేర్చుకున్నాం. మోడ్ 0 అనేది 8-బిట్ మోడ్, 8-బిట్ షిఫ్ట్ రిజిస్టర్ మోడ్. జస్ట్ 8-బిట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. స్టార్ట్ బిట్, స్టాప్ బిట్ అనేవి ఏముండవు. అది హాఫ్ డూప్లెక్స్ మోడ్. మోడ్ 1 అనేది ఫుల్ డూప్లెక్స్ మోడ్. అక్కడ 10-బిట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అక్కడ స్టార్ట్ బిట్, స్టాప్ బిట్ అనేవి ఉంటాయి. ఓకే, టోటల్గా 10 బిట్స్. మోడ్ 1 ఏంది 8-బిట్ యూఏఆర్టీ. ఇక్కడ మోడ్ 2 ఏంది అని అంటే 9-బిట్ యూఏఆర్టీ. ఓకే, ఇక్కడ 9 బిట్స్ డేటా లాగా పంపించేస్తాం మనం. కరెక్షన్ చేసుకోండి, ఇది స్టార్ట్ బిట్, ఇది స్టాప్ బిట్. ఓకే, ఈ మూడులో 8-బిట్ డేటాతో పాటు 9th ప్రోగ్రామబుల్ బిట్ని మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఇది మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్. మల్టిపుల్ ప్రాసెసర్స్కి డేటా ట్రాన్స్మిషన్ చేయాలనుకున్నప్పుడు ఈ మోడ్ని యూజ్ చేస్తాం మనము. అయితే ఆ మల్టిపుల్ ప్రాసెసర్స్లో కూడా ఏ ప్రాసెసర్ మన డేటాని రిసీవ్ చేసుకోవాలి, ఏ ప్రాసెసర్ మన డేటాని రిసీవ్ చేసుకోవద్దు అని మనము ఇక్కడ సెట్ చేసి డేటా ట్రాన్స్మిషన్ అనేది చేస్తామన్నమాట. ఈ మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్స్కి ఓటీటీ యాప్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ 1, పర్సన్ 2 ఉన్నారు. ఈ 2 పర్సన్స్ దగ్గర సేమ్ ఓటీటీ యాప్ ఉంది. అయితే ఈ పర్సన్ 1 దగ్గర ఉండే ఓటీటీ యాప్లో ఏ మూవీ రిలీజ్ అయినా ప్లే అవుతుంది. పర్సన్ 2 దగ్గర ఉండే ఓటీటీ యాప్లో ప్లే అవ్వదు. ఎందుకు ప్లే అవ్వదు అని అంటే ఈ పర్సన్ 1 సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది కదా, అది పే చేసిండు. పర్సన్ 2 సబ్స్క్రిప్షన్ ఫీజు పే చేయలేదు. కానీ యాప్లో మాత్రం మూవీ ఇద్దరికి చూపిస్తుంది. కానీ ప్లే చేసినప్పుడు పర్సన్ 1కి ప్లే అవుతుంది, పర్సన్ 2కి ప్లే కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఈ యాప్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎస్కాన్ లాంటి ఒక రిజిస్టర్ ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. దాంట్లో ఆ ఎస్కాన్లో SM2 బిట్ ఉంటుంది కదా, ఈ SM2 బిట్ని 1 చేయొచ్చు, 0 చేయొచ్చు. ఓకే, ఇది ప్రోగ్రామబుల్ బిట్. మనం మోడ్ 1లో ఆల్రెడీ చూసినాం. SM2 ఎప్పుడైతే 1 ఉంటుందో అప్పుడు డేటాలో ఉండే 9th బిట్ని చెక్ చేయాలి. 9th బిట్ని చెక్ చేసినప్పుడు 9th బిట్ 1 అయినప్పుడు మాత్రమే ఈ 8-బిట్ డేటా అనేది ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ 9th బిట్ అనేది 0 అవుతుందో అప్పుడు డేటా ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళొద్దు. మూవీ అనేది ఇప్పుడు డేటా. సో ఆ డేటా ఏ విధంగా ట్రాన్స్మిట్ చేస్తారంటే 9-బిట్ డేటా లాగా. ఈ ఓటీటీ యాప్లో ఎప్పుడైతే మూవీ రిలీజ్ చేస్తారో ఆ మూవీని 9 బిట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 9 బిట్స్ అనుకుందాం. 9 బిట్స్ ఎట్లుంటాయి అని అంటే 8 బిట్స్ ప్లస్ 9th బిట్ ఏదైతే ఉంటుందో అది 1 పెట్టి ఆ మూవీని రిలీజ్ చేశారు. ఎప్పుడైతే ఇది 1 పెట్టి రిలీజ్ చేసారో అప్పుడు డేటా అనేది వ్యాలిడ్ ఇప్పుడు ప్రాసెసర్ దగ్గరికి వెళ్తుంది. 9th బిట్ని చెక్ చేస్తే డేటా అనేది వెళ్తుంది. కానీ ఈ రిలీజ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పర్పస్ఫుల్గా ఇక్కడ 0 పెట్టి రిలీజ్ చేస్తారు. ఇది 9th బిట్ అనేది 0 పెట్టి రిలీజ్ చేస్తారు. 9th బిట్ 0 ఉంచి రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే SM2 1 ఉంటుందో అప్పుడు మనం 9th బిట్ని చెక్ చేయాలి. 9th బిట్ని చెక్ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ 0 ఉంది. 9th బిట్ 0 ఉంది కాబట్టి ఇక్కడున్న ఏదైతే మూవీ ఉందో ఆ మూవీ ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళదు, అంటే మనకు ప్లే అవ్వదు. మూవీ రిలీజ్ చేసినప్పుడు పర్సన్ 1 యాప్లో సేమ్ 9th బిట్ 0నే ఉంటుంది, పర్సన్ 2 యాప్లో కూడా 9th బిట్ 0నే ఉంటుంది. కానీ ఇక్కడ పర్సన్ 1కి ఎందుకు ప్లే అవుతుంది అని అంటే ఈ పర్సన్ 1 ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ ఫీ పే చేస్తాడో అప్పుడు ఈ ఎస్కాన్లో ఉండే SM2 బిట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. SM2 0 ఉంటే దాని మీనింగ్ ఏంది, ఈ 9th బిట్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. 9th బిట్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సింపుల్గా డేటా అనేది ప్రాసెసర్ దగ్గరికి వెళ్తుంది. అంటే పర్సన్ 1 ఓటీటీ యాప్లో మూవీ అనేది ప్లే అవుతుంది. కానీ పర్సన్ 2 సబ్స్క్రిప్షన్ ఫీజు పే చేయలేదు కాబట్టి ఈ SM2లో ఏముంటుంది, 1 ఉంటుంది. పే చేస్తే 0 అవుతుంది, పే చేయనప్పుడు 1 ఉంటుంది. 1 ఉంది కాబట్టి ఈ పర్సన్ 2 దగ్గర ఉండే ప్రాసెసర్ ఏం చెక్ చేస్తుంది, 9th బిట్ని చెక్ చేస్తుంది. 9th బిట్ని చెక్ చేసి అక్కడ ఏముంటుంది, 0 ఉంటుంది. 0 ఉంది కాబట్టి అది ఇన్వాలిడ్ డేటా అనుకుని ఏం చేస్తుంది, అప్పుడు ఆ డేటాని ఇది ప్రాసెస్ చేయదు. అంటే ఇక్కడ మూవ్ అనేది ప్లే కాదు. ఇద్దరికీ 9th బిట్ 0నే ఉంది, కానీ సబ్స్క్రిప్షన్ ఫీ పే చేయడం వల్ల SM2 ఏమైంది, ఇక్కడ 0 అయింది. SM2 0 ఉంటే
డేటాని చెక్ చేయొద్దు, అంటే 9th బిట్ని చెక్ చేయొద్దు. 9th బిట్ చెక్ చేయొద్దు కాబట్టి ఇక్కడ ప్లే అవుతుంది. అదే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫీజు పే చేయలే కాబట్టి ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది. 1 ఉంటే 9th బిట్ని చెక్ చేయాలి. 9th బిట్ ఎప్పుడు వాళ్ళు 0నే పెట్టి ట్రాన్స్మిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ప్లే అవ్వదు. అంటే మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఇది ఒక ప్రాసెసర్, ఇప్పుడు పర్సన్ 1 దగ్గర వేరే ప్రాసెసర్ ఉంది, పర్సన్ 2 దగ్గర వేరే ప్రాసెసర్ ఉంది. మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్లో ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్, పర్సన్ 3, పర్సన్ 4 ఎన్ని ప్రాసెసర్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఏ ప్రాసెసర్కి అయితే డేటా వెళ్ళాలి అని అనుకుంటామో దాని దగ్గరికి మాత్రమే మనం వెళ్ళేటట్టు చేయొచ్చు. ఎట్లా అంటే అక్కడ ఉండే ఇస్కాన్లో SM2 బిట్ని 0, ఏ ప్రాసెసర్ దగ్గరికి అయితే డేటా వెళ్ళాలో ఆ ప్రాసెసర్లో ఉండే ఎస్కాన్ రిజిస్టర్లో SM2 బిట్ని 0 చేయాలి. 0 చేసినప్పుడు ఆ రెస్పెక్టివ్ ప్రాసెసర్స్కి డేటా అనేది వెళ్తుంది. SM2ని 1 చేసి మనం ఈ 9th బిట్ని 0 పెట్టి పంపించినాం అనుకోండి, ఈ SM2 1 ఉన్న ప్రాసెసర్స్ అన్నిటికీ డేటా అనేది వెళ్తుంది. అంటే సెలెక్టివ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరికి డేటా ట్రాన్స్మిట్ చేయాలనుకుంటామో వాళ్ళకి మాత్రమే డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అది మల్టీ ప్రాసెసర్ మోడ్. సో మోడ్ 2లో టోటల్గా 11 బిట్స్ ట్రాన్స్మిషన్, 11 బిట్ రిసెప్షన్ అనేది జరుగుతుంది. 8 బిట్స్ మన ఒరిజినల్ డేటా, ఒకటి స్టార్ట్ బిట్, ఇది స్టార్ట్, ఓకే, ఇది స్టాప్ బిట్ 1. నెక్స్ట్ ఈ 9th ప్రోగ్రామబుల్ బిట్ ఏదైతే ఉంటుందో ఇది 1 or 0. మనం ప్రోగ్రాంలో 1 or 0 పెట్టి మనం ఎప్పుడైతే ట్రాన్స్మిట్ చేయాలనుకున్నాం అప్పుడు TB8లో 1 అయితే 1, 0 అయితే 0 పెట్టి మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. సెలెక్టివ్ ట్రాన్స్మిషన్ చేయాలి అని అంటే 9th బిట్ 0 ఉంచి పంపించాలి. ఓకే, అందరికీ వెళ్ళాలి అనుకోండి, మన ప్రాసెసర్కి కనెక్ట్ అయిన అన్ని ప్రాసెసర్కి డేటా వెళ్ళాలి అని అనుకోండి, అప్పుడు మనం సింపుల్గా 1 చేసి ఉంచినాం అనుకోండి, అప్పుడు అందరికీ డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. SM2లో 0 ఉన్నా 1 ఉన్నా మనం ఇక్కడ 9th బిట్ 1 పెట్టినాం కాబట్టి అక్కడ డేటా మనం ఒకవేళ ఎర్రర్ చెకింగ్ చేసినా కూడా, అంటే 9th బిట్ని చెక్ చేసినా కూడా ఏం జరుగుతుంది, 1 ఉంది కాబట్టి అందరికీ డేటా అనేది వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ డేటా ఎట్లా సెండ్ అవుతుంది అని అంటే స్టార్ట్ బిట్ 9 బిట్స్ ఆఫ్ డేటా ఇంక్లూడింగ్ 9th ప్రోగ్రామబుల్ బిట్ అండ్ ఒక స్టాప్ బిట్. ఇక్కడ RI అనేది 1 అవుతుంది. ఎప్పుడు 1 అవుతుంది సింప్లీ అంటే SM2 అనేది 0 ఉన్నప్పుడు. SM2 0 ఉంది అనుకోండి, 9th బిట్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. RI సింపుల్గా 8 బిట్ రిసీవ్ కాగానే RI అనేది 1 అవుతుంది, ప్రాసెసర్ దగ్గరికి డేటా వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే SM2 1 ఉంటుందో అప్పుడు 9th బిట్ని చెక్ చేయాలి. 9th బిట్ 1 ఉన్నప్పుడు మాత్రమే RI 1 అవుతుంది, అప్పుడే ప్రాసెసర్ దగ్గరికి డేటా వెళ్తుంది. 9th బిట్ 0 ఉందనుకోండి అప్పుడు RI అనేది 1 అవ్వదు, అంటే ప్రాసెసర్ దగ్గరికి డేటా వెళ్ళదు. ఆ డేటా సింపుల్గా డిస్కార్డ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేటా వస్తుంది కదా, నెక్స్ట్ డేటాని కూడా చెక్ చేయాలా చెక్ చేయొద్దా అనేది మనం SM2లో 0 or 1 పెట్టడం ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బాడ్ రేట్, ఏ రేట్లో డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అని అంటే ఇక్కడ మోడ్ 2 అనేది ఫిక్స్డ్ బాడ్ రేట్. ఎట్లా ఫిక్స్డ్ బాడ్ రేట్ అని అంటే FBAD ఈజ్ ఈక్వల్ టు 2 power SMOD డివైడెడ్ బై 64 ఇంటూ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాము కాబట్టి ఇదేంటిది ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ, ఫిక్స్డ్ బాడ్ రేట్ ఉంటుంది. ఇక్కడ SMOD అనేది మనం పీకాన్ రిజిస్టర్లో SMOD ఉంటుంది కదా, SMOD 1 ఉంచినాం అనుకోండి అప్పుడు బాడ్ రేట్ ఏమవుతుంది, క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 32 అవుతుంది. SMOD 0 ఉంచినాం అనుకోండి క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 64 అవుతుంది. SMOD 1 ఉంటే ఇక్కడ 2 power 1 అంటే 2/64 అంటే 1/32 అవుతుంది. ఓకే, క్రిస్టల్ ఆసిలేటర్ 1/32 ఇంటూ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ. సో క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 32 అంటే ఒకవేళ SMOD 0 ఉందనుకోండి 2 power 0 అంటే సింపుల్గా 1/64 ఇంటూ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మోడ్ ఏంటి అని అంటే మోడ్ 3. మోడ్ 2కి మోడ్ 3కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఇది 9th బిట్ UART మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్, ఇది కూడా 9 బిట్ UART మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అని అంటే ఓన్లీ 1 డిఫరెన్స్. ఇక్కడ బాడ్ రేట్ ఫిక్స్డ్, ఇక్కడ వేరియబుల్ బాడ్ రేట్. ఓకే, FBAD ఈజ్ ఈక్వల్ టు 2 power SMOD డివైడెడ్ బై 64 ఇంటూ టైమర్ 1 ఓవర్ఫ్లో. టైమర్ 1 ఓవర్ఫ్లో రేట్ అంటే ఏంటిది, ఇది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ. క్రిస్టల్ ఆసిలేటర్ ఉంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ, టైమర్ 1 ఓవర్ఫ్లో ఉందనుకోండి ఇదేంది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ. టైమర్ 1 నుంచి వచ్చే క్లాక్ అనేది కాన్స్టెంట్గా రావాల్సిన అవసరం లేదు. ఓకే, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ కూడా మనం ప్రొవైడ్ చేసాం ఇక్కడ నుంచి. కాబట్టి టైమర్ 1 ఓవర్ఫ్లో రేట్ని బట్టి
ఇక్కడ బాడ్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అన్నట్టు. సో ఒకవేళ ఎస్ మాడ్ అనేది 1 ఉందనుకోండి, ఇక్కడ బాడ్ రేట్ ఏమవుతుంది అప్పుడు 1/32 ఇంటూ టైమర్ 1 ఓవర్ఫ్లో రేట్. ఓకే, ఎస్ మాడ్ 1 ఉంటే. ఎస్ మాడ్ 0 ఉంది అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1/64 ఇంటూ టైమర్ 1 ఓవర్ఫ్లో రేట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ బాడ్ రేట్ మాత్రమే డిఫరెన్స్. ఇది మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషనే, ఇది కూడా మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్ కోసమే మనం యూజ్ చేస్తాము. జస్ట్ డేటా ట్రాన్స్మిషన్ రేట్ అనేది మనం డిఫరెంట్గా వేరియబుల్ ఫ్రీక్వెన్సీలో డేటా ట్రాన్స్మిషన్ చేయాలనుకుంటే మోడ్ 3 యూజ్ చేయాలి. ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీతో డేటా ట్రాన్స్మిషన్ చేయాలి అని అంటే మనం మోడ్ 2ని యూజ్ చేయాలి. ఇక్కడ మనకి యూఏఆర్టీ అంటే ఏంది, యూనివర్సల్ అంటే స్టార్ట్ బిట్ స్టాప్ బిట్ అనేవి ఉంటాయి అని అర్థము. ఏ అంటే అసింక్రనస్, అంటే క్లాక్ అనేది సెండర్ దగ్గర రిసీవర్ దగ్గర వేరే వేరే క్లాక్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. క్లాక్ స్పీడ్ సేమే, కాకపోతే క్లాక్ సర్క్యూట్స్ అనేవి వేరే, సేమ్ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేసేవి కానీ సర్క్యూట్స్ వేరే ఉంటాయి. అదే అసింక్రనస్. సింక్రనస్ అంటే క్లాక్ ఒకటే క్లాక్ ఉంటుంది, ట్రాన్స్మిటరే క్లాక్ జనరేట్ చేస్తారు, రిసీవర్ దగ్గర క్లాక్ ప్రొడ్యూస్ చేయడానికి ఏం సర్క్యూట్ ఉండాల్సిన అవసరం లేదు, అది సింక్రనస్. ఇవి మనకి టోటల్గా మోడ్ 2 అండ్ మోడ్ 3. మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్ అంటే మీకు అర్థమైంది కదా. సో ఇంకేమైనా డౌట్ ఉంటే ఆ మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్లో కింద కామెంట్ చేయండి. ఈ SM2 బిట్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ SM2 బిట్ అనేది మోడ్ 0లో నాట్ యూజ్డ్ బిట్. ఇది 1 ఉన్నా 0 ఉన్నా మోడ్ 0లో ఏం డిఫరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ 9th బిట్ అనేది లేనే లేదు. నెక్స్ట్ మోడ్ 1లో ఈ SM2 అనేది 1 ఉందనుకోండి, 9th బిట్ చెక్ చేసిన తర్వాత ఆ 9th బిట్ 1 ఉన్నప్పుడు, అంటే అది స్టాప్ బిట్ అయినప్పుడు మాత్రమే RI ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ మోడ్ 2లో 9th బిట్ అనేది ప్రోగ్రామబుల్ బిట్. ఇది 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు. ఇప్పుడు SM2 అనేది 0 ఉంది అని అనుకోండి, SM2 0 ఉంటే ఎర్రర్ చెకింగ్ అనేది అంటే 9th బిట్ చెకింగ్ అనేది అవసరం లేదు. సింపుల్గా డేటా అనేది మైక్రో ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే RI సింపుల్గా 1 అయిపోతుంది. ఎప్పుడైతే SM2 1 ఉంటుందో అప్పుడు RB8ని చెక్ చేయాలి. RB8 అంటే 9th బిట్ని చెక్ చేయాలి. 9th బిట్ని చెక్ చేసినప్పుడు 1 ఉన్నప్పుడు మాత్రమే డేటా అనేది ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళాలి. 0 ఉంటే ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళొద్దు. సెలెక్టివ్ ట్రాన్స్మిషన్లో ఏం చేస్తాం మనము 0 ఉంచి పంపిస్తాం. నెక్స్ట్ మోడ్ 3లో కూడా సేమ్ మోడ్ 2 లాగా. ఇది SM2.